హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సెన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మి. నేను బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఏంటంటారా, ఎప్పటి నుంచో మా పాపకు కానీ నాకు కానీ ఇలా చిన్న చేపలు తెచ్చుకొని వండుకోవాలని. కానేమో నాకు చేపలు చేయటం రాదు, ఇవి కొనటం కూడా అంత రాదు. అది తెచ్చి ఎలా అయితే ఈరోజు వండుదామని చెప్పి ఒక 100 రూపీస్ మాత్రమే తెప్పించాను. మా అత్తయ్య అయితే మట్టి దాకలో ఉండేవారు. ఆవిడ చేత్తో ఏ రెసిపీ ఉన్నా బాగుండేది. అయినా చికెన్ అన్నా చేపల పులుసు అన్నా చాలా చాలా బాగా పడుద్ది. మనం చేపలు ఎప్పుడు నేను చేసేదానికంటే నాకు పక్కన వాళ్ళు చేసే టేస్ట్ ఎక్కువ ఇష్టం. కానీ నేను కొత్తగా ఇలా ట్రై చేశాను అనమాట. నేనైతే నా పెళ్ళాక ఫస్ట్ టైం చిన్న చేపలు వండుతున్నాను. ఇదైతే టేస్ట్ బాగా కుదిరింది. ముందుగా కొంచెం చింతపండు పక్కన నానబెట్టేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా నేను వెడల్పుది చిన్న తెప్పాలే పెట్టుకొని వేసాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు మగ్గంగానే టమాటాలు కూడా ఒక 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసాను. ఎందుకంటే చేపల పులుసులో కొంచెం గుజ్జుగా ఉండేది టమాటానే కాబట్టి ఉల్లిపాయ టమాటాలే వేసుకున్నా. పేస్ట్ లాగైనా మరి ఇదిగా అయిపోద్దని చెప్పి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలాగే వేసాను అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. చేపలను అయితే రుద్ది 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 మనకు అసలే క్లీనింగ్ సెక్షన్ ఎక్కువ కాబట్టి వాటిలో ఉప్పేసి పసుపు వేసి రుద్దేసరికి అక్కడే సగం తెల్లగా వచ్చేసినాయి అనమాట. వాళ్ళు చేసి ఇచ్చిన దానికంటే ఇంట్లో మనం రుద్దుడు ఎక్కువైపోద్ది, ఎక్కడ సప్పబడిపోతాయని చెప్పి ఉప్పు పసుపు వేసి కారం కూడా వేసేసి అలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అనమాట. అంతే. పెద్ద చేపల పులుసు అయితే ఏముంది, పులుసు మరగంగానే అలా వేసేసి, ఈ చిన్న చేపలు కొంచెం ఎక్కువ ఉడికితే విడిపోతాయి. అలానే ఉడికిందో లేదో సరిగ్గా ఇది అవ్వదు కాబట్టి పులుసు మొత్తం వేసేసి మరిగాక అలా వేసేసి ఉంచాను. ఉల్లిపాయ టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది. ఒక టీ స్పూన్ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఆ పచ్చివాసన ఫ్లేవర్ పోయే వరకు వేపేసుకొని ఈ టైంలోనే కారం కూడా వేసేసుకుందాం. ఇంకేంటి గైస్, మా వీడియోలు లేట్ అవుతూ ఉన్నాయి. మీకు కొన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను. అసలు టైమే కుదరట్లేదు, వీలే కుదరట్లేదు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసేసుకుందాం. ఎందుకంటే పులుసు నాన్ వెజ్ అయితే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని 2 స్పూన్స్ కారం కూడా వేసేసుకుందాం. వేసుకొని మొత్తం కలిపేసి ఆ కారం వేసాక 2 మినిట్స్ అలా మగ్గి నూనె తేలితే బాగుంటుంది అనమాట. ఈ టైంలో మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. అంత సరిపోద్దండి, ఎందుకంటే కొంచెం చేపలు కాబట్టి సరిపోద్ది. అదే పెద్ద చేపలకైతే కొంచెం ఇంకా పులుసు ఎక్కువే పడుద్ది. ఇప్పుడు ఆ పులుసు కొంచెమే కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటే కొంచెం ఈ టైంలో మొత్తం కలిపేసుకొని ఉప్పు సరిపోతే వేసుకొని 1 బై 1 మనం పక్కన పెట్టుకుని చేపల్ని పులుసులో వేసేసి సిమ్లో పెట్టుకొని అలా ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. చిన్న చేపలు మామిడికాయ పులుసు గుమగుమలాడే టేస్ట్ సూపర్ అయితే వచ్చింది. నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఎందుకంటే ముందు మనకి ఏదైనా సక్సెస్ అవుతానే కదా పక్కన వాళ్ళకి చెప్తాము. నేనైతే టేస్ట్ చూసి చెప్పాను, బాగుంది. మీరు ఈ స్టైల్లో చేస్తారా, ఇంకా వేరేలా చేస్తే బాగుంటుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాల్ట్ అయితే సరిపోయింది. చేపలన్నీ వేసేసుకొని ఇలాగే వెడల్పు గిన్నెలో పెట్టుకొని ఇలా కదిపేసి మూత పెట్టేసాను. ఇప్పుడైతే మనం ఒక మామిడికాయ 1/2 బద్ద మాత్రమే కోసాను. అసలు నాకు ఫస్ట్ మామిడికాయ వేద్దాం అనిపించలేదు. మనకు మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉండగానే గుర్తొచ్చేసి 1/2 ముక్క కట్ చేసి ఈ టైంలో వేస్తే ఉడికిపోద్ది. ఆల్రెడీ చేపలు మగ్గిపోయింది, ఇంకా పైన వేసేస్తే ఆ వేడికన్నా ఉడికిపోతాయి కదా అని చెప్పి నేను ఒక 1/2 బద్ద మాత్రం వేసాను అనమాట. అలా వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెడితే చక్కగా ఉడిపోయింది. చాలా చాలా బాగుంది. మా వీడియోలు చూస్తున్నారా? చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకేంటి గైస్, మీరు ఇలా ట్రై చేసి తప్పకుండా చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా చాలా బాగా వచ్చింది.
ఇలా పులుసు మామిడికాయ ముక్క వేసుకుంటే వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంది. చెప్పాను కదా, నా చేత్తో కంటే నాకు పక్కన వాళ్ళు చేస్తే పులుసు ఇష్టం అని. కానీ ఫస్ట్ టైం నేను చేసుకున్నా సరే నాకు చాలా బాగా నచ్చింది. అనుకుంటా నేను చేస్తే నాకు నచ్చదని, కానీ వండాక మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గరగా పులుసైనా ఎగురైనా సరే దగ్గరికి పెట్టుకుంటే ఏ కూరనా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గాయ్స్.